హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో మరియు డిఎస్సి మిత్రులకు, గురుకుల మిత్రులకు, గ్రూప్స్ మిత్రులకు, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మిత్రులకు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి లిమిటెడ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. దానికి సంబంధించిన సమాచారం గురుకులాల తెలంగాణ రాష్ట్రంలో గురుకులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపా మాపా ఎప్పుడైనా మీకు అనౌన్స్మెంట్ రావచ్చు. దానికి సంబంధించిన నోటిఫికేషన్, వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్తో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించినటువంటి మంచి 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 నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఈ న్యూస్ పేపర్స్లోకి వెళ్ళకపోయే ముందు నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందరూ టెట్ రాశారు, టెట్ అయిపోయింది. నెక్స్ట్ డిఎస్సి, తెలంగాణ రాష్ట్రం గురుకుల. తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ డిఎస్సి రాదు, రాదంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? గురుకుల ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా గురుకుల నోటిఫికేషన్ కోసం బాగా ప్రయత్నించండి, బాగా చేయండి. మార్కెట్లో చాలా రకరకాల బుక్స్ వస్తాయి. దాని గురించి డోంట్ వర్రీ, మీరు వాటిని గురించి అసలు పట్టించుకోవద్దు. ఇలా వస్తాయి, ఇలా పోతాయి. ముఖ్యంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మన అను పబ్లికేషన్లో రిలీజ్ అవుతుంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. కాబట్టి లింగం గౌడ్ సార్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ ఎమినియంట్ పర్సన్. ఇంకా వీరిని కొట్టినటువంటి వారి యొక్క భాష రెండు రాష్ట్రాలు లేరు. వీరి కిందే మరి మిగిలినటువంటి వాళ్ళందరూ బాగా స్పష్టంగా చెప్పారు. నత్తి అనేటటువంటి వర్డ్స్ ఏమి ఉండవు, చాలా చక్కగా చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ఫ్లూయెన్సీ ఈజ్ మెయిన్. ఫ్లూయెన్సీ చక్కగా నీట్గా ఫ్లూయెన్సీ అనేటటువంటిది పిల్లవాడి యొక్క హృదయానికి హత్తుకోవాలన్నమాట. అలా టీచింగ్ అనేటటువంటిది అలా ఉండాలి. తొత్తరగా చెప్తే అది ఫ్లూయెన్సీ కాదు. కాబట్టి అదేవిధంగా మన శివపల్లి సారు క్లాస్ రూమ్ సైకాలజీ చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తున్నాడు, రేపో మాపో వస్తున్నాడు. కాబట్టి ఆ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీని చక్కగా నీట్గా ఇంక ఎవరు ఉండరు అనమాట. బహుశా ఎవరు ఉండరు సైకాలజీలో మాటలు చెప్పేవాళ్ళు తప్ప చేతల్లోనూ కూలంకుషంగా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు చాలా అరుదు అనమాట. ఒక్కొక్కరికి ఒక యూనిట్ ఇవ్వచ్చు. ఆ యూనిట్ని మిగతా యూనిట్లన్నీ వచ్చినట్టుగా ఇట్లా చెప్తూ ఉంటారు మేడం. కాబట్టి శివపల్లి సార్ అట్లా కదా, మొత్తం టోటల్గా 5 యూనిట్లు ఉన్నాయి ఈ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీలో. 5 యూనిట్ల మీద మంచి కమాండ్ దిట్ట ఉందన్నమాట. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీని క్లాస్ రూమ్ వాతావరణానికి, ఎన్విరాన్మెంట్కి అనుగుణంగా అప్లై చేస్తూ చెప్పాలన్నమాట. ఆ సైకాలజీ వేరు, ఈ సైకాలజీ వేరు. కాబట్టి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని శివపల్లి సార్ క్లాసు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా విద్యా దృక్పథాలు లింగం గౌడ్ సార్, వీళ్ళిద్దరు క్లాసులు వింటే ఈ 2 కొత్త సబ్జెక్టులు కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు ఇప్పుడు చాలామందికి టెట్ వరకు ఇచ్చేసాము. అదేవిధంగా మరి మీకు అందరికీ కూడా నేను ఈ నెల లాస్ట్ వరకే మీరందరూ కూడా ఎవరైతే టెట్టో ఇవన్నీ తీసుకున్నారో ఎక్స్పైర్డ్ అయిపోయినాయి కాబట్టి ఒక 2000 పే చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి వీడియోస్, కొత్త వీడియోస్, అది విద్యా దృక్పథాలు, అదేవిధంగా ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అదేవిధంగా కొత్త కంటెంట్ కూడా చెప్పించాలి కాబట్టి 8th క్లాస్ వరకు మళ్ళీ కంటెంట్ మారింది కాబట్టి వాటన్నింటిని కూడా చెప్పించాలి. కాబట్టి ఈ నెల లాస్ట్ వరకు, ఈ నెల 31వ తారీఖు వరకే పే చేసినటువంటి వాళ్ళందరూ కూడా మరి నెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయినప్పుడు బుక్స్ కూడా పంపిస్తాం. తర్వాత మరి ఎక్కువ రేట్లు పెరుగుతాయి కొంచెం, ఎందుకంటే మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మీకు తెలియదు కాబట్టి కాదు. ఈ సంస్థని ఇవన్నీ కూడా వీడియోస్ని, ఇవన్నీ బుక్స్ని ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే మరి ఎక్స్పెండిచర్ కూడా బాగా పెరిగిపోయింది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు ఈ అందరూ కూడా ఎంతమంది అయితే ఉన్నారో యాప్లో వాళ్ళందరూ కూడా మీరు ఒక 2000 ఈ నెల 31st లోపు మీరు పే చేసేస్తే మీకు ఒక ఆఫర్, అంటే బుక్స్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ 3000 4000 అనేది నెక్స్ట్ మంత్ నుంచి పెరిగిపోతుంది అనమాట.
కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి మీకు తెలియనిది ఏమి కాదు, మార్కెట్లో ప్రతిదీ కూడా ప్రతి దాని యొక్క రేటు కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో దానికి అనుగుణంగా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి టెస్టులు కూడా, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేసి దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ప్రతి వారానికి మరి ఒక మంచి ప్రైజ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ డిఎస్సి, బ్యాక్లాగ్ డిఎస్సి వీటన్నింటికి, అదే తెలంగాణ డిఎస్సి, తెలంగాణ గురుకుల వీటన్నింటికి కూడా ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి మరి మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. మీరందరూ కూడా ఈ దీనికి సంబంధించి ఆఫీస్కి ఫోన్ చేసి మరి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ని యాడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గురుకులకు సంబంధించినటువంటి కూడా వీడియోస్ కూడా ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది సబ్జెక్టు. మీరు మ్యాథ్స్, రేపు మ్యాథ్స్, గురుకుల మ్యాథ్స్ పేపర్ 3కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఒకటి ఆల్జీబ్రా, 2 కోఆర్డినేట్ జామెట్రీ, ఈ 2 టాపిక్స్ అయిపోతాయి. కాబట్టి మీరు గురుకుల మ్యాథ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పే చేశారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మిగిలినటువంటి సబ్జెక్టులు కూడా ప్లాన్ చేస్తున్నాము. గురుకుల బుక్స్ కూడా త్వరలో అయిపోతున్నాయి. ఈ నెల లాస్ట్ కల్లా దే మే బీ కంప్లీటెడ్. కాబట్టి గురుకుల బుక్స్ను కూడా నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి మీకు గురుకుల బుక్స్ను కూడా మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈ విద్యా దృక్పథాలు ఇవన్నీ కూడా మీకు త్వరలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, డిఎస్సి నోటిఫికేషన్ 502 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్. అక్టోబర్ 23 పరీక్షలు, నవంబర్ 9 తుది ఫలితాలు. చూడండి మిత్రులారా, నేను చెప్తానే ఉన్నాను, ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ ఎట్లా ఉందంటే చెప్పా చేయకోకుండా నోటిఫికేషన్ ఇస్తున్నారు. మీకు చెప్పి షెడ్యూల్ ఇవ్వరు. ఈ నైట్కు నైటు ఏ రోజుకు ఆ రోజు జరిగిపోతుంది. కాబట్టి మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా వస్తాయి. మిగిలిన జనరల్ డిఎస్సి కూడా ఒక 10,000 లేదా 15,000 పోస్టులతో ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరందరూ కూడా అలర్ట్గా ఉండవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ నోటిఫికేషను డిఎస్సి నోటిఫికేషన్, జనరల్ నోటిఫికేషన్ అది అయిపోతే, ఎందుకంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా నోటిఫికేషన్ వస్తుంది. ఈ బ్యాక్లాగ్ సంబంధించినటువంటి ఈ లిమిటెడ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మీరందరూ కూడా రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాసుకోవచ్చు. అయితే దీనికి బుక్స్ మరి మీకు ఆన్లైన్ నుంచే, అంటే ఇక్కడ ఆన్లైన్ పబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీకు పోస్టల్ ద్వారా సప్లై చేస్తున్నాము. కాబట్టి ఈ వీడియోస్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు అమౌంట్ పే చేస్తే వీడియోస్కి బుక్స్ కూడా ఫ్రీగా, విద్యా దృక్పథాలు ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మీకు ఈ మీకు వచ్చేటటువంటి బుక్స్ ముందు మేము రెడీ చేస్తున్నటువంటి బుక్స్, 1 PIE, 2 సైకాలజీ, 3 కరెంట్ అఫైర్స్, 4 ఇంగ్లీష్, 5 తెలుగు లిటరేచర్తో ఉంటుందన్నమాట మీకు సిలబస్. వీటిని రెడీ చేస్తున్నాము. బహుశా సెప్టెంబర్ 1 ఆ ప్రాంతంలో, సెప్టెంబర్లో ఏ రోజైనా మీకు ఈ బుక్స్ని అందిస్తున్నాము. ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలను మీకు ఏర్పాటు చేస్తున్నాము. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ బ్యాక్లాగ్ డిఎస్సి కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పాఠశాలలో 502 బ్యాక్లాగ్ ఖాళీలు, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను టీజీటీ, పీజీటీ బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, అవి కూడా మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు అను పబ్లికేషన్ నమ్ముకోండి, అను పబ్లికేషన్ ఛానల్ నమ్ముకోండి, అను పబ్లికేషన్ బుక్స్ నమ్ముకోండి. అను పబ్లికేషన్ బుక్స్ని టెట్లో చాలా అద్భుతమైనటువంటి మార్కులు వచ్చాయి. చూడండి, మీ ఫ్రెండ్స్ అను పబ్లికేషన్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి 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 మార్కులు రావడం జరిగిందనమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అను పబ్లికేషన్ మీకు శరణ్యం అనమాట.
కరెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో వైరల్ అయ్యే విధంగా, షేర్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ఉందన్నమాట. నెక్స్ట్, జగన్ తొలి డిఎస్సి 502 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉత్తర్వులు, 25 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అక్టోబర్ 23 ఎగ్జామ్. బాగా ఉంది, టైం బాగా ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మీకు నోటిఫికేషన్ అన్నీ ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే ఇచ్చినటువంటి మాట ప్రకారం మీకు డిఎస్సి ఇస్తాడు, గ్రూప్స్ ఇస్తాడు, కానిస్టేబుల్ రేపా మాపా అని ఒక 6500 పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. 502 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. సాక్షికి సంబంధించినటువంటి డిఎస్సి లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ. షెడ్యూల్ ఎలా ఉంటుంది? నోటిఫికేషన్ విడుదల ఆగస్టు 22 అయిపోయింది. నెక్స్ట్, పేమెంట్ గేట్వే ద్వారా ఆగస్టు 24 నుంచి, ఫీజు చెల్లింపు సెప్టెంబర్ 17 వరకు, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు, ఎల్ఫ్ డెస్క్ల అందుబాటు ఆగస్టు 22 నుండి, మాక్ టెస్ట్ అందుబాటు అక్టోబర్ 17 నుంచి, హాల్ టికెట్ డౌన్లోడ్ అక్టోబర్ 6 నుంచి, పరీక్ష తేదీలు అక్టోబర్ 23 నుంచి, ప్రాథమిక కీ విడుదల అక్టోబర్ 25 నుంచి, అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 25 నుంచి 31 వరకే, తుది కీ విడుదల నవంబర్ 2, తుది ఫలితాల విడుదల నవంబర్ 4. ఇది అయిపోయిందంటే నెక్స్ట్ జనరల్ డిఎస్సి. ఇలా మీకు ఎప్పటికప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా ఉండవలసిందిగా కోరుతున్నాయి. ఇవి పోస్టులకు సంబంధించి ఎక్కువగా శ్రీకాకుళంలో పోస్టులు ఎక్కువగా ఉన్నాయండి. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మోడల్ స్కూల్లో పీజీటీ, టీజీటీ జోన్ 1లో 55 ఉండే, టీజీటీ ఏమో 7 ఉన్నాయి. ఇవి నెక్స్ట్ జోన్ 4లో పీజీటీ 76, టీజీటీ 17. ఈ విధంగా టీజీటీ, పీజీటీ కూడా ఉన్నాయి. నెక్స్ట్, డిఎస్సిలో టెట్ మార్కులు వెయిటేజీ 20%. నేను చెప్తానే ఉన్నాను, 20% ఇస్తున్నారు. కాబట్టి టెట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుందన్నమాట. నెక్స్ట్, మా స్టూడెంటు చాలా మంచి వ్యక్తి, పిల్లలకి న్యాయం చేయాలి అనేటటువంటి వ్యక్తి. కోటనందూరులో కోచింగ్ సెంటర్ని ఎప్పటి నుంచో నడుపుతున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. రాజమండ్రిలో గవర్నమెంట్ కాలేజీలో బీఈడీ మంచి ర్యాంకు సంపాదించి చేసి, మరి అప్పటి నుంచి అనుపబ్లికేషను ఒక మా సంస్థ అనేటటువంటి దృక్పథంతో అతను కూడా బాగా అనుపబ్లికేషన్ బాగా ఫాలో అవుతున్నాడు. సో ఆ ఉద్దేశంతో అతన్ని కూడా మరి మనం కోఆపరేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అతను కూడా ఒక మంచి కోచింగ్ సెంటర్ని రన్ చేస్తున్నాడు. యూట్యూబ్ కూడా ఛానల్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి అతనితో కూడా మీరు టచ్లో ఉండవలసింది కోరుతున్నాను. ఏవిఎం ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్, కోటనందూరు, కాకినాడ జిల్లా. ఇతని నెంబరు 9951307647. ఇతను మ్యాథమెటిక్స్ బాగా చెప్తారు. ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్న మన ఛానల్లో ప్రిపేర్ అవుతూ ఇతను కూడా ఏమైనా డౌట్స్ మీరు అడగవచ్చు. సో దానికి సంబంధించి కోచింగ్ కూడా, ఆఫ్లైన్ కోచింగ్ కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. డిఎస్సి 2022 బ్యాచ్ అతి త్వరలో అని చెప్పడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ కూడా స్టార్ట్ చేస్తారు. సో వీరిని కూడా మీరు అప్రోచ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీకాకుళంలో మన ఫ్యాకల్టీ, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ బాలకృష్ణ అనేటటువంటి ఫ్యాకల్టీ చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. చాలా ఎక్కువగా మ్యాథ్స్ దిట్టగా చేస్తున్నారు. అదేవిధంగా విజయనగరంలో మన ఫ్యాకల్టీ, మన మిత్రులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి నాయుడు, మరి నాయుడు సార్, తన కోచింగ్, ఇతను కూడా మ్యాథమెటిక్స్, అర్థమెటిక్లో బాగా దిట్ట. అదేవిధంగా ఉమామహేశ్వర్ సార్ కూడా బెస్ట్ మిత్రులు. వీరు హిస్టరీలో దిట్ట. అయిన డిగ్రీ కాలేజీ లెక్చరర్, చాలా బాగా మంచి పేరుంది. వీరిని కూడా మీరు అప్రోచ్ చేయవచ్చు. అదేవిధంగా మావాడు ఇంకోడు శివాజీ, జాగ్రఫీ శివాజీ, వీరు కూడా విజయనగరంలో మంచి బాగా రాణిస్తున్నారు. వీరిని కూడా అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఫిజిక్స్ నాయుడు అనేటటువంటి ఇంకొక యంగ్ అండ్ డైనమిక్ టీచరు, వీరు కూడా బాగా చాలా ఎక్స్ట్రానరీగా బాగా మంచి చక్కగా చెప్తున్నారు. అదేవిధంగా బయాలజీ బయాలజీ విజయనగరం బయాలజీ ఫ్యాకల్టీ చాలా చక్కగా చెబుతున్నారు. అదేవిధంగా ఇంకొక ఫ్యాకల్టీ రాము, జాగ్రఫీ రాము, వీరు కూడా మరి రాజమండ్రి, మరి త్రూఅవుట్ 2 రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చక్కగా నీట్గా మంచిగా
చెప్తున్నారు. వీరిని కూడా మీరు మన ఫ్యాకల్టీ పనిచేస్తున్నారన్నమాట. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. అదేవిధంగా మరి నెల్లూరులో చంద్ర ఫిజిక్స్ చాలా బాగా ఎక్స్ట్రానరీగా చెప్తున్నారు. అదేవిధంగా ప్రసాద్ సారు మరి మ్యాథ్స్లో మరి మన ఫ్యాకల్టీ మ్యాథ్స్లో చక్కగా నీట్గా కూలంకషంగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా తెలుగు సంబంధించిన సత్యారావు గారు వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యోగాలు సంపాదించి చక్కగా చెబుతున్నారు. అదేవిధంగా శివపల్లి సారు, ఇక మరవలసిన శివపల్లి సార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి వెల్ నోటెడ్. అదేవిధంగా లింగం గౌడ్ సార్, విద్యా దృక్పథాలు లింగం గౌడ్ సారు. మరి వీళ్ళు మన టీం, ఇంకా చాలామంది మిత్రులు మన టీం పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా బయాలజీ లక్ష్మణ్ ఇంగ్లీష్ మీడియంలో బాగా డీల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక నాయుడు మ్యాథమెటిక్స్ నాయుడు, మరి వీరు న్యావీ వీటిలో మంచి దిట్ట మ్యాథమెటిక్స్, వీరు కూడా మన టీంలో పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ అను పబ్లికేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి వీరందరి యొక్క సర్వీసెస్ని మీరు ఉపయోగించుకొని చక్కగా పైకి రావాలి. ఈ 2022లో మీరు మంచి స్థాయిలో ఉండాలి. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నా డైరెక్టర్ మిత్రులు మరి మీరందరూ కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు. మరి ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి హరిబాబు సార్ కానీ, నారాయణ సార్ కానీ, అదేవిధంగా కర్నూలులో ఉన్నటువంటి టీచర్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీరామ్ సార్ కానీ, ఆంధ్రప్రదేశ్లో మరి నెల్లూరులో ఉన్నటువంటి స్ఫూర్తి మాస్టర్ సార్ కానీ, మరి ఒంగోలు నుంచి, అదేవిధంగా కాకినాడ ఆదిత్య కానీ, అదేవిధంగా బ్రిలియంట్ పాల్ సార్ కానీ, నెక్స్ట్ వైజాగ్లో ఉన్నటువంటి ప్రజ్ఞ సురేష్ సార్ కానీ, అదేవిధంగా మిగిలిన విజయనగరంలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ వినెక్స్ శ్రీనివాసరావు గారి, అదేవిధంగా మిగిలినటువంటి కుట్టి డైరెక్టర్స్ కానీ, అదేవిధంగా జీవీఎల్ అప్పారావు గారు కానీ, అదేవిధంగా సాధన కోచింగ్ సెంటర్స్ డైరెక్టర్స్ కానీ, వీరందరూ కూడా మరి రమేష్ సార్ కానీ, వీళ్ళందరూ కూడా మరి మనకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మరి మనని ప్రోత్సహించి ఇంకా బాగా రావాలి, ఇంకా అవుట్పుట్ రావాలి అని, అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి తేజస్ సార్ కానీ, అదేవిధంగా ప్రజ్ఞ రాజారెడ్డి సార్ కానీ, మరి వీరందరూ కూడా చక్కగా ప్రోత్సహిస్తున్నారు, చక్కగా మరి ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొస్తున్నారు. కాబట్టి మరి మీరు కూడా అను పబ్లికేషన్ నుంచి మంచి బుక్స్ అందిస్తాం. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రామయ్య డైరెక్టర్ లక్ష్మయ్య, వీరందరూ కూడా రామయ్య డైరెక్టర్, మరి ఎమిలీ డైరెక్టర్ మోజెస్ సార్ కానీ, నెక్స్ట్ బాసర శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ కూడా చక్కగా అను పబ్లికేషన్ అప్రోచ్ అయ్యి ఇంకేం చేయాలి సార్ అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఏకేఆర్ వికారాబాద్లో ఉన్నటువంటి ఏకేఆర్ డైరెక్టర్ శ్రీ రమణ సార్ కానీ, అదేవిధంగా కామారెడ్డిలో ఉన్నటువంటి ప్రణతి డైరెక్టర్ శ్రీ రమేష్ సార్ కానీ, వీరందరూ కూడా మన అప్రోచ్ అవుతున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రగతి డైరెక్టర్స్, అదేవిధంగా పాలమూరు డైరెక్టర్, వీరందరూ కూడా చక్కగా శ్రీ అను పబ్లికేషన్, అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి వికాస్ వెంకటేష్ మా ఫ్రెండ్ బెస్ట్ మిత్రులు, వీరందరూ కూడా అను పబ్లికేషన్ని ఫాలో అవుతున్నారు. అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి నా బెస్ట్ మిత్రులు, హనుమకొండలో ఉన్నటువంటి నా బెస్ట్ మిత్రులు టీచర్స్ అకాడమీ సృజన్ కుమార్, వీరందరూ కూడా చక్కగా మరి మనని ఫాలో అవుతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ రాజారెడ్డి గారు విన్నర్స్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా అను పబ్లికేషన్ మంచి సపోర్ట్ చేస్తున్నారు. మీకు మంచి అద్భుతమైనటువంటి బుక్స్ అందిస్తారనమాట. కాబట్టి మీరందరూ చక్కగా పిల్లల్ని బాగా మంచిగా ప్రిపేర్ చేయించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ.